This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే myself సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇక వార్తల్లోని వివరాలు కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దారి పొడవునా అభిమానుల ఘన స్వాగతం సమస్యలపై పోరాడిన వారికే పట్టం మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి పర్యటన అంగన్వాడీ సెంటర్లలో సులభతర బోధన టీచర్లకు 3 రోజుల శిక్షణ పూర్తి జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు జన నిరాజనం లభించింది. మొక్కులు చెల్లించుకునేందుకు జగిత్యాల జిల్లా కొండగట్టుకు వచ్చిన పవన్ కు దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. ఆయా ప్రాంతాలలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రహదారి వెంట అభిమానుల కోలాహలం కనిపించింది. పవన్ అభివాదం చేస్తూ ఉండగా కేరింతలతో హంగామా చేశారు అభిమానులు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులతో ఆశీర్వచనాలు తీసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ముడుపులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులచే ఆశీర్వచనాలు తీసుకున్నారు పవన్. హైదరాబాద్ సిటీ మాదాపూర్లోని తన నివాస గృహం నుండి బయలుదేరిన జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు వెళ్లారు. దారి పొడవునా ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ పర్యటనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి, కరీంనగర్ మీదుగా కొండగట్టుకు చేరుకున్నారు. తుర్కపల్లి వద్ద జనసేన పార్టీ నేతలు, అభిమానులు గజమాలతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడారాయన. తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దారి పొడవునా పవన్ కళ్యాణ్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు అభిమానులు. కరీంనగర్ ఎన్టీఆర్ చౌక్ వద్ద పవన్ కళ్యాణ్ అభివాదం చేయగా కేరింతలతో సందడి చేశారు. పలు ప్రాంతాల్లో గజమాలతో ఘన స్వాగతం పలికారు. అభిమానుల ఉత్సాహం చూసిన పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
గత 15 ఏళ్ల కింద ఇదే క్వశ్చన్ చాలామంది వేసారు. అసలు జనసేన పార్టీ కార్యాచరణ ఏంది, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంది, జనసేన పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది, బాహుబలిలు ఉన్నారు వాళ్ళని తట్టుకుంటారా అన్నారు. మేము అందరు బాహుబలిలు కాదు, ఏ బలి పనిచేయదు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు కూడా పనిచేయలేరు. ఈరోజు మమ్మల్ని ఏలన చేసిన వాళ్ళ పరిస్థితి పార్లమెంట్లో కూడా స్థానం లేకుండా అయిపోయింది. ఎవరైతే బీఆర్ఎస్ అనుకో టీఆర్ఎస్ అనుకో ఏ రకంగా అయితే మమ్మల్ని హేళన చేసిన వాళ్ళు ఈరోజు పార్లమెంట్లో పోలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ తెలంగాణలో యువత అండగా ఉంది, బలంగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయి. మేము బలంగా తెలంగాణలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో జనసేన చాలా బలంగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద అందరికీ ఒక నమ్మకం ఉంది. సో ఇంకా భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టడానికి నాకు తెలిసి ఒక వారం రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ జనసేన ఇక్కడ ఎంత బలోపేతం చేయాలి, ఎలా బలోపేతం చేయాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రజా సమస్యలపై పోరాడిన వారే తిరిగి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతారన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన చివరి సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి. ఈ సందర్భంగా ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. సేవాగుణం, ప్రజా సమస్యలపై పోరాడే తత్వం ఉన్న నాయకులను ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేక అధికారులను కోరారు. గన్నేరువరంను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే బాధ్యత ఎమ్మెల్యే తీసుకోవాలన్నారు. ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు చేపట్టిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తీగల శంకర్, తహసీల్దార్ భిక్షపతి, ఏఓ కిరణ్మయ్, ఎస్ఐ తాండ్ర నరేష్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. చివరి సమావేశంలో మనకు తృప్తినిచ్చిన అంశాలు కొన్ని ఉంటాయి, తృప్తినివ్వని అంశాలు కూడా కొన్ని ఉంటాయి. మనం ఏం సాధించినాం ఎంపీటీసీగా, ఏమి సాధించలేదే, ఆ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయలేదు, లేకపోతే ఆ ప్రభుత్వంలో ఎవరు చేసుకోగలిగినారు వాళ్ళు చేసుకున్నారు, ఈ ప్రభుత్వంలో పాపం కొత్తగా వచ్చింది, ఈ ప్రభుత్వంలో నిధులు అనేది ఇంకా రాలేదు. రకరకాలుగా మన ఆలోచనలు ఉంటాయి. మనం ఒక రాజకీయ నాయకుడిగా, ఒక లీడర్గా, ఒక ఎంపీటీసీగా ఎన్నికైన తర్వాత మన లక్ష్యం ఏముంటుందంటే కొత్తగా కాగానే ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం మనం ఎన్నుకోబడ్డాం. ఒక పని చేస్తేనే గుర్తింపు వస్తుంది. ఆ ఊరికి డ్రైనేజో, రోడ్డు, లైటు ఏదో ఒకటి చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో మనకు ఉంటుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు, సదాశివపల్లి డివిజన్లలో అడిషనల్ కలెక్టర్, ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పర్యటించారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఆయా కాలనీలలో ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సదాశివపల్లి జంక్షన్ను విస్తరించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలుగునూరు డివిజన్లో డ్రైనేజీ లేక వరద నీరు ఇండ్లలోకి వచ్చి చేరుతుందని, వెంటనే డ్రైనేజీని నిర్మించాలని మున్సిపల్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, అలుగునూరు, సదాశివపల్లి డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అలుగునూరు ప్రాంతాన్ని సందర్శించడం, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఇతర అధికారులతో, వారి ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వీళ్ళందరికీ కలిపి తీసుకొచ్చి పరిశీలించినారు. అదేవిధంగా ఏవైతే కాలువలు కూరుకుపోయినాయో రేపు వాటిని క్లీన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది. వారు ఆదేశించినారు. మరి ఏదైతే నేషనల్ హైవే మీద ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నదో ఆ సదాశివపల్లి మార్గాన అటు ఇటు యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. దానికి జంక్షన్ నిర్మించే విధంగా దానికి కూడా పనులను అందరిని పిలిచి రేపటి నుంచో లేకపోతే ఇంకొక 2-3 రోజులు టైం తీసుకొని దానికి బడ్జెట్ కేటాయింపులు అన్నీ జరిగిపోయినాయి. త్వరలోనే ఒక వారం రోజుల లోపల ప్రారంభిస్తారని తెలియజేస్తాం. జూలై 6, 7 తేదీలలో అలుగునూరు లక్ష్మీ నరసింహ కన్వెన్షన్లో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13 చదరంగ పోటీలు నిర్వహించనున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో జీనియస్ చెస్ అకాడమీ, తెలంగాణ రాష్ట్ర డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి.
2 రోజుల పాటు నిర్వహించే ఈ చదరంగ పోటీలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు నిర్వాహకులు. ఇందులో విన్నర్కు 75,000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి, సంగం లక్ష్మణరావు, జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య, జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శులు కంకటి సుజన్, తాటిపల్లి సతీష్ బాబు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. బీజేపీ సిద్ధాంతకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి జయంతి పక్షోత్సవాలు జూన్ 23 నుండి జూలై 6 వరకు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏర్పాటు చేసిన 370 ఆర్టికల్ రద్దు కోసం శ్యామా ప్రసాద్ చేసిన పోరాటాలను గుర్తు చేశారు. అనంతరం మన్నెంపల్లి బూత్ అధ్యక్షులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, చింతం శ్రీనివాస్, కొయ్యడ శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు గొల్ల గణేష్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం 6వ తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాల్లో భాగంగా ప్రతి బూత్లో కూడా ఈ యొక్క మొక్కలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కార్యకర్తలందరినీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మన్నెంపల్లి గ్రామంలో కనీసం 10 మొక్కలు నాటి పెంచాలని చెప్పి, అదేవిధంగా అమ్మ పేరుతో ఒక మొక్క అనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా మొక్కల నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన్నెంపల్లి గ్రామంలో ఇక్కడ ఈ బూత్ కమిటీల ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కనీసం 5 లక్షల మొక్కలను పెంచాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వారు దేశం కోసమే జీవించినటువంటి వ్యక్తి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే భారతీయ జనతా పార్టీని భారతీయ జనసంఘ్ను స్థాపించి ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క దేశ ప్రజల యొక్క కళలు సాకారమైందో 370 అధికరణాన్ని రద్దు చేయడం అయితే ఉందో దానికోసం ఈ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకించి పోరాటం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. బొగ్గు బ్లాకులను నేరుగా సింగరేణి సంస్థకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి. కరీంనగర్ తెలంగాణ చౌరస్తా వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తోందని, ఇందులో పోటీ పడాలని సింగరేణి సంస్థ నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశభక్తి నెపంతో దేశ సంపదను ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తోందని ఎన్డీఏ సర్కారుపైన నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, ఎడ్ల రమేష్, టి నరేష్, ఎం పూజ, జిల్లా నాయకులు తిప్పారపు సురేష్, తిరుపతి పాల్గొన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోని 6 లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పజెప్పినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 10వ విడతలో 61 బ్లాకులను వేలం వేయాలని, ఆ వేలం ద్వారా సుమారు 29 లక్షల కోట్లు సమకూర్చుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. సాక్షాత్తు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి స్వయంగా హైదరాబాద్లో బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించడం సిగ్గుచేటని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, అందులో ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా అందులో పాల్గొనడం ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వ్యతిరేకమని చెప్తా ఉంది. నూతన విద్యా విధానంపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు మాస్టర్ ట్రైనర్స్. 3 ఏళ్ల నుండి 7 ఏళ్లలోపు చిన్నారులను వివిధ అంశాలలో తీర్చిదిద్దేలా టీచర్లకు మార్గదర్శనం చేశారు.
కరీంనగర్లో 3 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణ నేటితో ముగిసింది. ఇందులో నేర్చుకున్న ప్రతిదీ ఆయా సెంటర్లలో అమలు చేయాలని అంగన్వాడీలను ఆదేశించారు అధికారులు. కరీంనగర్ అర్బన్ ఎంపీడీఓ ఆఫీసులో అంగన్వాడీ టీచర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ నెల 19 నుండి 29 వరకు 4 బ్యాచ్ల్లో 157 మంది అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చారు మాస్టర్ ట్రైనర్స్. ముగింపు కార్యక్రమానికి ఇన్ఛార్జ్ సిడిపిఓ లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. నూతన విద్యా విధానంలో పిల్లల్లో మంచి అలవాట్లు, సంభాషణ, కథలు, ఆటపాట, మ్యాథ్స్ ఇలా పలు అంశాలపై మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సులభతరమైన విద్యా విధానం వల్ల చిన్నారుల్లో మంచి మార్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వరి, ట్రైనర్లు స్వరూప, సతీష్ పాల్గొన్నారు. ఇంతకుముందు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో అందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్కి శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ అర్బన్ పరిధిలో పూట 150 మంది అంగన్వాడీ టీచర్లకి మాస్టర్ ట్రైనర్స్ రాజేశ్వరి గారు, స్వరూప గారు ఆధ్వర్యంలో పూట 19/6/2024 నుంచి 29/6/2024 వరకు మొత్తం 4 బ్యాచ్ల వారీగా 157 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇదివరకు ఉన్న దానికంటే ఇంకింత సరళంగా చేసి 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల పిల్లలకు అందరూ కూడా ఒకే విధానం కింద వాళ్ళ శారీరక, మానసిక, మేధో సంపత్తి అభివృద్ధికి పాటుపడాలని సులభతరమైన విద్యా విధానాన్ని ప్రభుత్వము విధానం తీసుకొచ్చింది. ఈ రోజుతో 4 బ్యాచ్ల శిక్షణ పూర్తి చేయడం జరిగింది. ప్రాథమిక విద్యా విధానం దాని గురించి మాకు 5 డేస్ హైదరాబాద్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మేము అక్కడ 5 డేస్ నేర్చుకొచ్చుకొని ఇక్కడ అంగన్వాడీ టీచర్లందరినీ, అర్బన్లో ఉన్న వాళ్ళందరినీ 4 గ్రూపులుగా చేసి మేము 3 డేస్ 5 డేస్ని 3 డేస్కు కుదించి మమ్మల్ని ఇవ్వమన్నారు ట్రైనింగ్. మేము అక్కడ నేర్చుకొచ్చుకున్నదంతా ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవాటికి లాస్ట్ అయింది అన్ని గ్రూపులతోని. మేము ఈసీసీ డే దాని కింద తరగతి గది అండ్ రన్నింగ్ బోర్డు ఇలాంటి చాలా పూర్వ ప్రాథమిక విద్య మీద బడిబాట కార్యక్రమము, మళ్ళీ అది బాలమేళ, అది ఈసీసీ డే అన్నిటి గురించి ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు పూర్తి అవగాహనతోని మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీద, తర్వాత ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పైన, తర్వాత నిపుణ్ భారత్ పైన మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే చిన్నపిల్లలకు పెరుగుదల 0 to 8 అంటే ఆ సంవత్సరం పిల్లల్లో మెదడు చాలా చురుకుగా ఉంటుంది. వీళ్ళకి చెప్పేటివన్నీ కూడా తొందరగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి విద్యా వ్యవస్థ పటిష్టత కొరకు వీళ్ళకందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చాలా మా అంగన్వాడీ టీచర్లందరూ ఓపికగా మంచిగా నేర్చుకొని కేంద్రాలలో ఈ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు బులెటిన్. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జేటీసీ రమేష్ పై ఆటో యూనియన్ నాయకుడి దాడిపై ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేసేందుకు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నిన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీ పురుషోత్తం ఆధ్వర్యంలో అధికారులు సిబ్బందితో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి పెంటౌన్ నిర్వహించారు. గంటకు పైగా రవాణా శాఖ ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో పాల్గొనకపోవడంతో సేవలకు అంతరాయం ఏర్పడింది. జేటీసీపై దాడికి పాల్పడ్డ ఆటో యూనియన్ నాయకుడిని కఠినంగా శిక్షించాలని, విధుల్లో ఉన్న ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన దాడిపై ఈరోజు మేము పెండౌన్ చేయడం నిరసిస్తూ ఈరోజు కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో చేపట్టాం. మరి నిన్న జరిగిన భౌతిక దాడి ఒక ఆటో యూనియన్ లీడర్ అయినటువంటి వ్యక్తి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ రమేష్ గారి పైన హైదరాబాదు దాడి చేయడం జరిగింది. దీనికి నిరసిస్తూ ఈరోజు మా రవాణా శాఖ మా యొక్క సిబ్బందితో నేను ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమం మొదలుపెట్టాము.
అదేవిధంగా మా ఆదేశాల మేరకు మా గ్రూప్ 1 ఆఫీసర్స్ అధ్యక్షులు వారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధ్యక్షులు వారు ఇప్పుడు ఈ చర్చల్లో ఈరోజు పాల్గొంటున్నారు. మరి ఆ చర్చల్లో మరి విఫలమా సఫలమా అనేది కూడా కొద్దిసేపట్లో తేలిపోతుంది. అందుకని మేము ఈరోజు పెన్ డౌన్తో ఈరోజు ఈ యొక్క విధులు మేము నిలిపివేయబడినది. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదని విమర్శించారు సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని, ఇప్పటికే పలు హామీలు అమలు చేసినట్లు గుర్తు చేశారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు గత 10 ఏళ్ల టీఆర్ఎస్ కాలంలో హామీలు ఎన్ని విస్మరించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రి ఎప్పుడు రివ్యూ చేయాలో నిర్ణయించేది బీఆర్ఎస్ నాయకులు కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని, ఉనికి కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ నాయకులు తంటాలు పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గుండాటి శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ రెహమాన్, కుర్ర పోచయ్య, పోరండ్ల రమేష్, షబానా మహమ్మద్, షేక్ హెహన్షా, కొట్టె ప్రభాకర్ పాల్గొన్నారు. మీ నాయకుడు కేసీఆర్ వ్యవహరించిన తీరుకు ఇప్పుడున్నటువంటి పాలనకు బేరీజ్ చేసుకోమని చెప్తా ఉన్నాం. గత నియంత పాలన ఎట్లుండే ఈరోజు ప్రజాపాలన ఎట్లుంది బేరీజ్ చేసుకోమని చెప్తా ఉన్నాం. రేషన్ కార్డులు ఇవ్వలేదని మాట్లాడతారు, ఇంకేమో మాట్లాడతారు. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన పాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తాం, తప్పకుండా అన్ని ఆర్జీలను ప్రజాపాలన వచ్చినటువంటి ప్రతిదాన్ని పరిశీలిస్తాం. ఎన్నికల కోడ్ మొన్నటి వరకు ఉంది కాబట్టి కొంత ముందుకు జరగనటువంటి పరిస్థితి ఉంటే మీ ఉనికి కోసం ఈరోజు మాట్లాడడం అంటే పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. ఎందుకు ఇవ్వలే 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు? మిమ్మల్ని కూడా అద్దన్నాడా? ఇవాళ బాగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవ్వలే? గతంలో ఇచ్చినట్టు హామీలు ఎందుకు నెరవేర్చలే? ఒక డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలే? ఏది ఇయ్యనోడు ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏది పడితే అది మాట్లాడుతా అంటే చూస్తూ ఊరుకోము. మీ చరిత్రలు, మీ మాట్లాడేటువంటి చరిత్ర మేము బయటకు తీస్తే కబడ్దారని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు ఆయన. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ గుండెపోటుతో చనిపోయారు. వారి మృతికి ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. నిజామాబాద్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో వివిధ పదవుల్లో పనిచేశారు. ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకొని సొంత గూటికి చేరిపోయారు. డిఎస్కు 2 కుమారులు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. రాజకీయాల్లో డిఎస్ అంచెలంచెలుగా ఎదిగారు. 1989లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 1999, 2004లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో వైఎస్తో పాటు కీలక పాత్ర పోషించారు డిఎస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్లో చేరిన డిఎస్ ప్రభుత్వ సలహాదారుగా, రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు.
డిఎస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు సంతాపం తెలిపారు. తండ్రి మృతి పట్ల డిఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ఆఫీసులో సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కు నివాళులు అర్పించారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. డిఎస్ చిత్రపటానికి సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన శ్రీనివాస్ మరణించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రెహమాన్, కుర్ర పోచయ్య, షబానా మహమ్మద్, షేక్ హెహన్షా, పెద్దిగారి తిరుపతి, గంగుల దిలీప్, జ్యోతిరెడ్డి, హసీనా, కీర్తికుమార్, అష్రఫ్, మెరాజ్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు మరణించిన దానికి ఇవాళ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు పీసీసీ అధ్యక్షుడిగా 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చినటువంటి మరి వారి సేవలు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎంతో చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆశయాల కోసం పనిచేశారో వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనంగా నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తాం. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు బుట్ట దాఖలయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్. కరీంనగర్ 37వ డివిజన్ మీ సేవా ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పెన్షన్, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఇచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దానిలో మొదటిగా నెల ప్రజాపాలన, ప్రజల వద్దకు ప్రజాపాలన పెడతాం, అప్లికేషన్లు తీసుకుంటామని ఒక్కటేసారి అప్లికేషన్లు తీసుకున్నారు. ఇప్పటి వరకు మళ్ళీ ప్రజాపాలన జోలికైనా పాపాన పోలే. మళ్ళీ ఆ ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లు తెలంగాణలో ఉన్న ప్రజలు, రేషన్ కార్డులు లేని వాళ్ళు రేషన్ కార్డు కొరకు, అదేవిధంగా వాళ్ళు హామీ ఇచ్చిన 0 బిల్ 200 యూనిట్లోపు దానికి, గ్యాస్ సిలిండరు 500 వస్తాయని దానికి, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే ఇందిరమ్మ ఇండ్ల కొరకు 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు మేము 2500 ఇస్తాం అంటే 2500 కొరకు, ఈ విధంగా పింఛన్ రాని వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు వీరందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్ లెక్క మాత్రం గొప్పగా చెప్పిరు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ. వేములవాడ పట్టణం రాజన్న ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పట్టణంలోని మురుగునీరు, మూలవాగు, గుడి చెరువులో కలవకుండా వాటిని శుద్ధి చేసి తరలించాలన్న అంశంపైన కూడా చర్చించామన్నారు. మూలవాగుపై నిర్మిస్తున్న వంతెనను, మిగిలిపోయిన పనులను పూర్తి చేసే అంశంపై చర్చించినట్టు వివరించారు. 20 కోట్ల రూపాయలతో జరగనున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. శ్యామకుంటలో 3 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ భవన నిర్మాణం పూర్తి కాగా దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. 2వ బైపాస్ రహదారిలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే దాదాపు 3 ఎకరాల స్థలం అన్యాక్రాంతమైందని, ఈ విషయాన్ని త్వరలో వెలికి తీస్తామని చెప్పారు. కాగా ఇక నుండి అంత్యక్రియల కోసం మున్సిపల్ కార్యాలయానికి 101 రూపాయి చెల్లిస్తే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు తీర్మానించారు. ఈ సమావేశంలో అన్వేష్, వైస్ చైర్మన్ బింగి మహేష్, మేనేజర్ సంపత్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వేములవాడలో రాజన్న దేవాలయ అభివృద్ధి సమాంతరంగా ముందుకు తీసుకొని పోవడం కోసం ఈ సమావేశంలో సమీక్ష జరపడం, గౌరవ సభ్యులకు సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంతకు మునుపు జరిగినటువంటి కౌన్సిల్లో కూడా ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు పోతున్న అంశంపైన కూడా చర్చ జరిగింది. ప్రధానంగా
మూల వాగులోకి మురుగునీరు చేరకుండా, గుడి చెరువులోకి మురుగునీరు చేరకుండా ఏవైతే చర్యలు తీసుకున్నామో వాటికి సంబంధించినటువంటి ప్రగతి అంశాలు కూడా ఈరోజు చర్చ జరిగింది. అదేవిధంగా వేలాడ దేవాలయాలకు సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు రోడ్డు వెడల్పుకు సంబంధించి అర్ధరాంతరంగా ఆగిపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించి వాటిని కూడా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో యువజన సర్వేను నిర్వహించారు. ఈ సర్వేకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. ఉద్యోగాలు ఇచ్చేంత వరకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతిని చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహేష్, మల్లారం అరుణ్ కుమార్, నాయకులు రాకేష్, గడ్డి నరేందర్, క్రాంతి, మనోజ్, రమేష్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.